హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తన ఫ్యామిలీ బ్లాగ్స్. కాకరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేయొచ్చు కాకరకాయ కర్రీ. ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా కాకరకాయలని అయితే నేను వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నా. కాకరకాయలు తీసుకున్నా. అందులో సాల్ట్ కూడా కొద్దిగా కలిపి పెట్టుకున్నా. అలానే కొబ్బరి, పసుపు, పల్లీలు, కారం, సాల్ట్, ఎల్లిపాయలు, కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయలు పేస్ట్, ఆనియన్స్, టమాటో ముక్కలు, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కాకరకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకున్నా. రెండు స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి పల్లీలు యాడ్ చేసి పల్లీలను అయితే బాగా వేయించుకోవాలి ఆయిల్లో. పల్లీలు అయితే మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. అందులో చూపించలేదు. ఆనియన్స్, కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకు కూడా అందులో చూపించలేదు. టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో. పసుపు, సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కాకరకాయలు అయితే వేసిన అక్కడ కారం వేసుకోవాలి. అలానే మొత్తం కలుపుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందులోకి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కాకరకాయకి పట్టే విధంగా. ఆయిల్ అయితే కొద్దిగా తక్కువైంది, అందుకోసమని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. తర్వాత చాలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తున్నా. తర్వాత 10 నిమిషాలు మగ్గిన తర్వాత తీసి మొత్తం బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. చేదైతే ఉండదు. కాకరకాయ కర్రీ చాలా బాగుంటుంది. అందులోకి పల్లీలు కూడా యాడ్ చేస్తున్నా. మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్కి కొత్తిమీర చల్లుకోవడమే. రెడీ అయిపోయింది కాకరకాయ కర్రీ. ఈజీగా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చపాతీలకు కానీ రొట్టెలకు కానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మా పిల్లలు మేమైతే చాలా ఇష్టంగా తింటాం. అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.